శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. హురున్ సంపన్నుల జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచి కమ్మవారు సత్తా చాటుతున్నారు. విభిన్న రంగాల్లో ఎంతో కాలంగా పట్టు నిలుపుకుంటున్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో రంగం, ఒక్కో వరవడి. కానీ ఇందులో చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి పైకొచ్చిన వారే, ఒక్కో మెట్టెక్కుతూ సంపద కూడబెట్టిన వారే. గత ఎపిసోడ్ లో టాప్ 5 కమ్మ వ్యాపారవేత్తల గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మరో 5 కమ్మ బిజినెస్ లెజెండ్స్, వారి ర్యాంకులను తెలుసుకుందాం. హురున్ బిలియనీర్ల జాబితాలో 320వ స్థానంలో నిలిచారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. కమ్మ సంపన్నుల లిస్టులో ఈయన 6వ స్థానానికి ఎగబాకారు. ఈయన సంపద 9,770 కోట్లు. గతేడాది కమ్మ బిలియనీర్ల లిస్టులో 8వ స్థానంలో ఉన్నారు సత్యనాదెళ్ల. అప్పట్లో ఈయన సంపద 8,000 కోట్లు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన సత్యనాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా తీసుకున్నారు. సత్యనాదెళ్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం కాగా వారి పూర్వీకులు గుంటూరు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందినవారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్యనాదెళ్ల ఆ కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. 1992లో కంపెనీలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో మైక్రోసాఫ్ట్ ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. సత్యనాదెళ్ల మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించేదాకా ఆ కంపెనీ క్లయింట్ సర్వీసెస్ లోనే ఉండేది. కానీ సత్యనాదెళ్ల కృషితో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సత్తా చాటింది. దీంతో కంపెనీ ఆదాయం అమాంతం పెరిగింది. కంప్యూటర్ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2022లో భారత ప్రభుత్వం సత్యనాదెళ్లను పద్మభూషణ్ తో సత్కరించింది. ఇక హురున్ కమ్మ సంపన్నుల జాబితాలో 7వ స్థానంలో నిలిచిన వ్యాపారవేత్త అశోక్ దేవినేని. దేశంలో 400వ స్థానం సాధించారు. నవ కంపెనీ అధినేత. ఈయన సంపద 7,400 కోట్లు. గతేడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి సాధించారు అశోక్. గతేడాది ఇదే సమయానికి 4,800 కోట్ల సంపదతో కమ్మ బిలియనీర్లలో 17వ స్థానంలో ఉన్నారు. ఈసారి అనూహ్యంగా పుంజుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నవభారత్ ఇండస్ట్రీస్ ను నడుపుతున్నారు ఈయన. 1972 నవంబర్ 7న ఈ కంపెనీని దేవినేని సుబ్బారావు స్థాపించారు. ప్రారంభంలో దీని పేరు నవభారత్ ఫెరో అలాయ్స్ లిమిటెడ్. ఆ తర్వాత దీన్ని నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ గా మార్చారు. ఆ తర్వాత నవ అనే పేరు పెట్టారు. 2022 జూలైలో ఈ పేరును నవ లిమిటెడ్ అని మార్చారు. దేవినేని సుబ్బారావు 1948లోనే న్యూయార్క్ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియా తిరిగొచ్చి పూణేలోని టాటా గ్రూప్ అండ్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో చేరారు. ఆ తర్వాత హైదరాబాద్ లో తొలి ఫెర్రో కంపెనీని ప్రారంభించారు. అందుకే సుబ్బారావును ఐరన్ మ్యాన్ ఆఫ్ హైదరాబాద్ గా చెప్పుకుంటారు. మెటల్స్, ఎనర్జీ, మైనింగ్, అగ్రి తదితర సెక్టార్లలో నవ లిమిటెడ్ సేవలందిస్తోంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి మాంబా ఎనర్జీ లిమిటెడ్ జాంబియాలో అతిపెద్ద మైన్ ను నిర్వహిస్తోంది. దాదాపు 80 కిలోమీటర్ల బొగ్గు గన్లు ఈ కంపెనీ అధీనంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి అత్యంత నాణ్యమైన బొగ్గును విదేశాలకు ఎగుమతి చేస్తోంది నవ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారు. నవ లిమిటెడ్ దాదాపు 734 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల కెపాసిటీని కలిగి ఉంది. ఈ కంపెనీ చైర్మన్ అశోక్ దేవినేని అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. ట్రస్ట్ల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా అందిస్తున్నారు అశోక్ దేవినేని. తన తండ్రి దేవినేని సుబ్బారావు ఎంతో దూరదృష్టితో స్థాపించిన నవ కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చారు అశోక్. హురున్ కమ్మ బిలియనీర్ల జాబితాలో 8వ స్థానంలో, ఓవరాల్ లిస్ట్ లో 411వ స్థానంలో నిలిచిన మరో కమ్మ వ్యాపారవేత్త పొట్రు బ్రహ్మానందం. ఈయన సంపద విలువ 7,240 కోట్లు. విశాఖ కేంద్రంగా సేవలందిస్తున్న దేవి సీ ఫుడ్స్ అధినేత. గతేడాది 5,900 కోట్ల సంపదతో కమ్మ సంపన్నుల జాబితాలో 14వ స్థానంలో నిలిచారు బ్రహ్మానందం. ప్రపంచవ్యాప్తంగా రొయ్యలకున్న మార్కెట్ ను గుర్తించి అందులో సత్తా చాటుతున్నారు. ప్రాసెస్డ్ సీ ఫుడ్ ను, ప్రధానంగా రొయ్యలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ కంపెనీని అగ్రస్థానంలో నిలిపారు. అమెరికా మార్కెట్ పై ఫోకస్ చేసి ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశారు. అక్కడి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా ఉత్పత్తులను అందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మానందం కామర్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో దేవి సీ ఫుడ్స్ కంపెనీని ప్రారంభించి ఎక్స్పోర్ట్స్ మార్కెట్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. స్థానిక రైతులకు దిశగా నిలుస్తున్నారు. ఇక్కడ రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ విదేశాల్లో మార్కెట్ నందిపుచ్చుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ సిస్కో కార్పొరేషన్ నుంచి 2013-14 గాను గోల్డెన్ సప్లయర్ అవార్డును అందుకున్నారు బ్రహ్మానందం.
అమెరికాలో దేవి సీ ఫుడ్స్ సబ్సిడరీని స్థాపించి కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు. హురున్ కమ్మ బిలియనీర్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచిన వ్యాపారవేత్త బీసీ నన్నపనేని. ఈయన నాట్కో ఫార్మా అధినేత. సంపద విలువ 6,640 కోట్లు. ఓవరాల్ ర్యాంక్ 440. గతేడాది 10,300 కోట్ల సంపదతో కమ్మ లిస్ట్ లో 3వ స్థానంలో నిలిచారు. ఈయన పూర్తి పేరు వెంకయ్య చౌదరి నన్నపనేని. గుంటూరు జిల్లా గొల్లమూడిపాడులో జన్మించిన వెంకయ్య చౌదరి వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని బ్రూక్లిన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫార్మాస్యూటికల్స్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. అమెరికాలోనే కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేశారు. కానీ పుట్టిన దేశానికేమైనా చేయాలి అనే సంకల్పంతో ఇండియాకు తిరిగొచ్చి నాట్కో ఫార్మాను నెలకొల్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరులో 1981లో 20 మంది ఉద్యోగులతో మొదలైన నాట్కో ప్రస్థానం ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కలిగి ఉంది. దాదాపు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా వారి వారి రంగాల్లో విస్తృత సేవలు చేస్తూ ఎంతో సంపదను సృష్టిస్తున్నారు కమ్మ వ్యాపారవేత్తలు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు కూడా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.